వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందించారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్ని సాధించింది. సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. అవమానాలు, ఇబ్బందులు ఉన్న ఓపికతో అదే పార్టీలో కొనసాగిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు పార్టీని విడుతున్నారు. ఇటీవల బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అనే చెప్పాలి. రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న ఆయన తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కి అందించడం జరిగింది. ఈ రోజు ఆయన రాజీనామాని ఆమోదిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ ఇటు ఒక అధికారిక ప్రకటనని రాజ్యసభ సచివాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉంది. అయినప్పటికీ కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణలోనూ అలాగే దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి బీసీ కులగణన కానీ, బీసీలకు రిజర్వేషన్లకు కానీ, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అదేవిధంగా బీసీ హక్కుల కోసం గడిచిన 3.5 దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణలో కొన్ని అడ్డంకులున్నాయి. వాటిని అధిగమించేందుకే తన రాజీనామా అని చెప్పి మనం ఆర్ కృష్ణయ్యతో మాట్లాడినప్పుడు ఆయన వెల్లడించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా 4 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే, ముఖ్యంగా ఆయన తెలంగాణ వాడైనప్పటికీ కూడా బీసీ ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం అలాగే బీసీలో ఆయనకున్న పేరును చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఏపీ నుంచి ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని 2022లో ఇవ్వడం జరిగింది. ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా కేవలం ఇటు ఆర్ కృష్ణయ్య కాదు, ఇటీవల గత నెల ఇటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా తమ పదవులకు రాజీనామా చేసిన పరిస్థితి. టీడీపీలోకి వెళ్తున్నట్లుగా ఇప్పటికే మోపిదేవి ప్రకటించారు. అలాగే బీద మస్తాన్ రావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని తెలియాల్సి ఉంది. అలాగే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా ఇటు కాషాయ కండువా కప్పుకుంటారన్న ఒక చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీసీ ఫేస్ గా ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య పార్టీలో చేర్చుకుంటే కనుక అది పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి ఇటు బీజేపీ నేతలు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యతో చర్చలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. సో అంతిమ నిర్ణయం ఆర్ కృష్ణయ్య తీసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో గతంలో 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన ముఖ్యమంత్రి ఫేస్ గా టీడీపీ నుంచి ఆయన బరిలో దిగడం జరిగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా ఆయన గెలవడం జరిగింది. సో రాజకీయాల్లో ముఖ్యంగా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది ఆర్ కృష్ణయ్యకి. అలాగే బీసీ ఉద్యమ నేపథ్యం ముఖ్యంగా ప్రధానంగా పార్లమెంట్ లో కానీ, పార్లమెంట్ బయట కానీ బీసీలకు సంబంధించిన అంశాలని లేవనెత్తడంలో కానీ, బీసీలకు సంబంధించి కులగణన, జనగణన అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ సహా అనేక డిమాండ్లను పార్లమెంటు ముందుకు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ముందుంచడంలో అగ్రస్థానంలో ఉన్నారు ఆర్ కృష్ణయ్య. సో ఇప్పుడు ఆ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే, దేశవ్యాప్తంగా విస్తృతం చేసేందుకే తన రాజీనామా అని చెప్పి ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. సో చూడాలి భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం ఒక వరుస షాకులు జరుగుతున్నాయని చెప్పాలి. పార్లమెంట్ లో తమ బలాన్ని అంతకంతకు కోల్పోతున్న పరిస్థితి. 2019 నుంచి 24 మధ్యలో 3 టర్మ్స్ లో జరిగిన ఎలక్షన్స్ లో 11 రాజ్యసభ స్థానాలని, మెజార్టీ స్థానాలని వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. కానీ వరుసగా ఇటీవల ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఘోర పరాజయం పాలైన తర్వాత వరుసగా వారి సంఖ్యాబలం ఇటు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కానీ, ఇటు కేంద్రంలో పార్లమెంట్ లో రాజ్యసభ సభ్యులు కానీ తమ పదవులకి, పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. సో ఖచ్చితంగా ఇంకా చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు మొత్తం 11 మంది ఉండేవారు. ఇప్పటికే 3 రాజీనామా చేశారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్యాబలం 8కి పడిపోయింది. సో భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరికొంతమంది అసంతృప్తి నేతలు ఎవరైనా పార్టీ వీడితే కనుక ఆ సంఖ్య ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ సో ముఖ్యంగా పార్టీలకు సంబంధించిన నేతలు రాజ్యసభకి ఉప ఎన్నికల్లో నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు రాజ్యసభకి నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న సభ్యులు పదవీ కాలం టెన్యూర్ ఉండగానే పదవులకు రాజీనామా చేశారు కాబట్టి సో మిగిలిన టెన్యూర్ కి సంబంధించిన ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు సంబంధించిన నేతలకి రాజ్యసభ సభ్యులుగా
ముఖ్యంగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వారికి అసెంబ్లీలో సంఖ్యాబలం ఉంది కాబట్టి. సో నెక్స్ట్ టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి నుంచే రాజ్యసభకి ముఖ్యంగా నేతలు నామినేట్ కాబోతున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి తెలంగాణ వాడైన ఆర్ కృష్ణయ్యకి ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో సో తెలంగాణలోనే ఆయన ప్రధానంగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ నేపథ్యం కలిగిన వ్యక్తి కాబట్టి సో తెలంగాణలో బీసీ ఫేస్ గా ఇటు బీజేపీ రాజకీయ వ్యూహాన్ని నడపాలన్న ఆలోచనలో ఉంది కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా బీసీలతోనే ఎక్కువ జనాభా బీసీలో తెలంగాణలో ఉన్నారు కాబట్టి సో ఆర్ కృష్ణయ్య ఫేస్ గా ముఖ్యంగా ఖచ్చితంగా రాజకీయం నడపాలి అని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇటు లక్ష్మణ్ ఓబీసీ ముఖ్యంగా జాతీయ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు బీజేపీ సెల్కి సంబంధించి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ద్వారా కూడా ఇటు పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు బీసీలని పార్టీ వైపు ఆకర్షించేందుకు ఆర్ కృష్ణయ్యని వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది. లేదా ఆర్ కృష్ణయ్య ముఖ్యంగా మాట్లాడినప్పుడు ఆయన బీజేపీలో చేరాలా లేక కొత్తగా పార్టీ పెట్టాలా ఇటువంటి మీమాంసలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి సో ఆయన ఏ రాజకీయ పార్టీలోకి వెళ్తారు, బీజేపీలోకి వెళ్తారా లేక కొత్తగా రాజకీయ పార్టీ ఏమైనా తీసుకొస్తారా, ఎటువంటి వ్యూహాత్మక అడుగులు ఆర్ కృష్ణయ్య వేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. మనం అడిగినప్పుడు మాత్రం ఆయన కేవలం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆర్ కృష్ణయ్య చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆర్ కృష్ణయ్య ముఖ్యంగా ఏ కారణాలతో పదవికి రాజీనామా చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీకి ఇది నష్టం, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి లాభం చేకూర్చేలా అక్కడి నుంచి మరొక అభ్యర్థికి రాజ్యసభలో ముఖ్యంగా పదవి వచ్చే విధంగా ఆర్ కృష్ణయ్య నిర్ణయం అనేది ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రాజ్యసభలో వారి సంఖ్యాబలం పెరుగుతోంది. మరోపక్క ఆర్ కృష్ణయ్య పొలిటికల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీలో చేరతారనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.